1 PM న్యూస్. దిస్ ఇస్ మాధురి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ప్రధానంగా మనం ఇప్పుడు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ యొక్క విషయం హాట్ టాపిక్గా మారింది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఇదే చర్చ సాగుతుంది. అయితే ఇప్పటి వరకు దువ్వాడ వాణి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాంట్లో అవాస్తవం ఏవి కూడా వాస్తవాలు లేవు. కేవలం తనకు ఇష్టం వచ్చినట్లు మాత్రమే ఆవిడ మీడియాకు చెప్తున్నారు తప్పితే మిగతా విషయాల్ని బయటికి ఆవిడ చెప్పడం లేదంటూ దివ్యల ఆవిడైతే మాధురి గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంతకీ అసలు ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా ఎక్కడ మలుపు తిరిగింది, అసలు ఇదంతా విషయం బయటికి రావడానికి కారణాలు ఏంటనేది ఆవిడ నెలకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. ప్రధానంగా గత 3 రోజుల నుంచి చూస్తుంటే మీది దువ్వాడ శ్రీను విషయం మాత్రమే బయటకు వస్తుంది. మీరు ఒక కుటుంబాన్ని అన్యాయం చేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఏం జరిగింది ఏంటి? అసలు వాస్తవానికి ఏం జరిగిందో గత 3 రోజులుగా నేను ఘోష పెట్టి చెప్తున్నాను. ఇదంతా రాజకీయ పరంగానే జరిగింది. ఆవిడ రాజకీయ కాంక్షతోనే ఇవన్నీ జరిపింది. అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసింది. నాకు శ్రీను గారికి అలాంటి ఎటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ మాకేమీ లేవు. ఉన్నాయని ఆవిడ క్రియేట్ చేసి టికెట్ కోసం డ్రామా చేసింది. అది కూడా ఇంటెలిజెన్స్ అవి అందరూ తెలుసుకున్నారు. అవి వాస్తవాలు కాదని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ టికెట్ని శ్రీను గారికి బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇదంతా రాజకీయంగానే నడుస్తుందండి. ఇదంతా రాజకీయ కుట్రగానే నడుస్తుంది. ఇంతవరకు లేనిది ఇప్పుడే రావాల్సినంత అవసరం లేదు. అంటే ఒక స్టేట్లో ఒక ఫేమస్ నాయకుడు కాబట్టి ఎలాగైనా బురద జల్లాలని ప్రయత్నంలో ఇలాంటి ఎలిగేషన్స్ అతని మీద నా మీద చేస్తున్నారు. అంటే ప్రధానంగా మీరు రాజకీయంగా మాకైతే దెబ్బతీయడానికి జరిగింది అంటున్నారు. వాళ్ళు మాత్రం అది కాదు, కావాలని చెప్పి ఆవిడ దువ్వాడ శ్రీని ట్రాప్ చేసింది మాధురి అనేది వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, ఆవిడ చెప్తున్నారు. సరే, రాజకీయంగా దెబ్బతీయకూడదు అనుకునే భార్య పిల్లలు ఆ జగనన్న మా నాన్నకి ఎమ్మెల్సీ తీసేయండి, ఎమ్మెల్సీ పోస్ట్ తీసేయండి అని ఏ భార్య అయినా ఏ తల్లైనా కూతురైనా అడుగుతుందా? అంటే ఇప్పుడు తండ్రి 0 అయితే పాప 0 అవ్వదా? రేపొద్దున నీకు ఏం రెస్పెక్ట్ ఉంటుంది? నీకు నీ తండ్రి 0 అయితే నీకు ఏం రెస్పెక్ట్ ఉంటుంది? అదా తండ్రి చూసే విధానం? వీళ్ళ మనస్తత్వం ఇదేనండి. దీంతో తెలుసుకోండి మీరు అందరూ. టికెట్ అతనికి ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేసేయండి, రాజకీయాలకి పనికిరాడు, రాజకీయాల్లో ఉండకండి, నేనే అంటే ఆవిడ ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది? నేనే రాజకీయాల్లో ఉంటాను, నాకే ఈ టికెట్ కావాలని. ఇవంతా ఈ మీడియాని హైలైట్ చేసింది ఇప్పుడు రాజకీయంగా. ఇదంతా జరిపిస్తుంది టీడీపీ వాళ్ళు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నాయకులకి 2 పిల్లలు 3 పిల్లలు ఎవరికి లేరా అండి? ఇది ఒక్కలే కొత్తగా వింత జరిగినట్టు 3 రోజుల నుంచి తెగ చూపించేస్తున్నారు. ఏ నాయకుడికి ఎక్కడ లేరా? ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. మరి పవన్ కళ్యాణ్కి 3 4 వైఫ్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి అతను మనకి ఏ పొజిషన్లో ఉన్నారు? చీఫ్ మినిస్టర్ తర్వాత 2nd పొజిషన్లో ఉన్నారు. ఎందుకు ఊరికే కామెంట్ చేయాలి? ఊరికే ఎందుకు పర్సనల్ లైఫ్లోకి రావాలి? ఎవరి పర్సనల్ లైఫ్ అందరికీ, ఎవ్వరికి, ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయి పర్సనల్ లైఫ్లో. అవి డెప్త్గా వెళ్తే కానీ తెలియదు. అక్కడ ఏం జరిగిందో ఏంటి అనేది డెప్త్గా వెళ్తేనే తెలుస్తుంది. సో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో ఈ శ్రీను గారిదే పెద్ద ఇష్యూ చేసి చూపించాల్సిన అవసరం లేదు. అందులో అతను ఏం నిజంగా అందరి నాయకుల్లాగా పెళ్లిళ్ళు కూడా ఏం చేసుకోలేదు. ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ రిలేషన్ని ఇప్పుడు అంటే ఏదో పవన్ కళ్యాణ్ కోసం శ్రీను గారు ఏదో కామెంట్స్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని హైలైట్ చేయాలని, ఎలాగైనా ఇతను కూడా బద్నాం చేయాలని చాలా మంది చూస్తున్నారు. నా మీద కూడా చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా రీల్స్, ఫొటోస్, ఈవెన్ ఒక మీడియా ఏదైనా నా వాయిస్ చూపించినప్పుడు కూడా పక్కన రీల్స్ ప్లే చేసి ఏదో ప్రపంచంలో ఎవరు రీల్స్ చేయనట్టు, ఎవరు వీడియోస్ చేయనట్టు దీన్ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. మీరు కూడా ప్రజలందరూ గమనించండి. దీన్ని ఒక రాజకీయ కోణంగా మీరు కూడా గమనించండి. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల మీద బురద జల్లాలనే ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఏదైతే రాజకీయంగా లబ్ధి చేకూరడం కోసం మాత్రమే వాణి గారు చేస్తున్నారని చెప్తున్నారు. అయితే మీరు చెప్తున్న ఫ్రెండ్షిప్కి అర్థం ఏంటి అనేది ఇప్పుడు చాలామందికి కూడా ప్రశ్న. ఎందుకంటే మీ ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్లో ఉన్నారా, లేకపోతే ఈ అంత ఆరోపణలు వచ్చాయి కనుక ఇప్పుడు ఉంటామని చెప్తున్నారు. అసలు ఫ్రెండ్షిప్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? మేము లివింగ్ టుగెదర్లో లేము. ఇంతకు ముందు వరకు ఫ్రెండ్స్గానే ఉన్నాము. ఇట్స్ హెల్దీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్గానే ఉన్నాము. ఆరోపణలు వచ్చాయి కాబట్టి మీరు అన్నట్టు ఆరోపణలు వస్తే వెళ్ళిపోవాలా, ఆరోపణలు అయితే చెయ్యాలా అంటే, మీరు నిన్న ఆవిడెవరో పిల్లల కోసం కామెంట్ చేసింది, దానికోసం కామెంట్ చేసింది, ఇవన్నీ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ ఉంటాయి. పిల్లలు పెద్దయ్యాక అవన్నీ చూస్తారు. ఇంత జరిగాక ఈవిడ రచ్చకెక్కకున్నా ఇది ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకున్నా బాగుండేది. అంటే ఇన్ కేస్ నిజంగా ఆవిడ ఎలిగేషన్ చేసినట్టు ఆ మాధురికి శ్రీనివాస్ గారికి రిలేషన్షిప్ ఉందంటే నా ఇంటికి వచ్చి, లేకపోతే నిజంగా మా ఇద్దరం అక్కడ ఉంటే మా ఇద్దరి దగ్గరికి వచ్చి, నీ పెద్దలతో నువ్వు వచ్చి మా పెద్దలకి పిలిచి అప్పుడు సామరస్యంగా ఇరు కుటుంబాలు సమస్యను పరిష్కరించుకోవాలి. అంతే కదా. మీడియాకి పిలిచేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేసి అంటే దీంట్లో అర్థమవుతుంది కదా. ప్రజలందరూ అర్థం చేసుకోండి. నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే ఇంట్లోనే తేల్చుకుంటారు. తేల్చుకోకపోతే నెక్స్ట్ స్టెప్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, తర్వాత జ్యుడిషియల్కి వెళ్తారు. ఇలాగ బద్నాం చేయరు. అంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టి రాజకీయంగా పరువు తీయాలని చేస్తున్న కుట్ర. ఈ కుట్రను అందరూ అర్థం చేసుకుంటారని
నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు. 10 సార్లు రాజకీయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిన్న శ్రీను గారు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా మేము కలిసే ఉంటున్నాము, కలిసే ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే శ్రీను గారు ఆ మాటలకు అర్థం ఏంటని ఆలోచించుకోవాలి. అదే చెప్తున్నాను, కలిసే ఉంటున్నాము అంటే ఫ్రెండ్లీగా కలిసే ఉంటున్నాము. నేను ఎలక్షన్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఎలక్షన్ వర్క్ చేశాను. నేను ఫైనాన్షియల్గా కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. ఈవెన్ శ్రీను గారు చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు, రోడ్డు మీద ఉన్నాడా ఎమ్మెల్సీ, రోడ్డు మీద ఉన్నాడా అంటే, రోడ్డు మీద ఎమ్మెల్సీలు ఉంటారా అంటే, ఒక 8 crores పెట్టి ఇల్లు కట్టుకున్న ఇంటి నుంచి వైఫ్ గెంటేస్తే మరి రోడ్డు మీద ఉండకపోతే ఎక్కడ ఉంటారు? అద్దె ఇంట్లో తిరగగలరా ఒక నాయకుడు? లేకపోతే లాడ్జిల్లో ఉండగలరా? ఎన్ని రోజులు ఉండగలరు? అలాంటిది అలాగ గెంటేసినప్పుడు రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద ఉండి ఒక 3 రోజులు కార్లో పడుకున్నారు, ఒక 3 రోజులు ఆఫీస్లో పడుకున్నారు, దిక్కుతోచక వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ 6 నెలలు ఉన్న తర్వాత అప్పుడు వాళ్ళ బ్రదర్ సపోర్ట్ ఒక సైట్ తీసుకున్నాక అప్పుడు నేను ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేసి అక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ హౌస్లో నాకు కూడా ఇది ఉంది, నాకు కూడా రైట్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ రైట్. ఇప్పుడు ఏదైతే శ్రీను గారు ఉంటున్నారో ఆ ఇంటి మీద మీకు రైట్ ఉంది. నాకు కూడా రైట్ ఉంది. నేను శ్రీను గారు మీకు ప్రెస్ మీట్లో చెప్పే ఉంటారు మీ అందరికీ. ఈవెన్ తను కూడా 2 crores స్పెండ్ చేసింది, అది నిజమే. నేను నిజంగా అప్పుడే చెప్తున్నాను. దానికి దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది, అకౌంట్ ట్రాన్స్ఫర్, అవన్నీ డబ్బులు ఎవిడెన్స్